మా రేగా కాంతారావు గారు, నేను ఆదివాసీని బంజారాను కాకపోయినప్పటికీ నేను ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం పెద్ద సంఖ్యలో ఆదివాసీలు బంజారాలు ఉండేటువంటి నియోజకవర్గం. ఎప్పుడు వారికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చ జరిగినా విధిగా కేసీఆర్ గారు నన్ను పాల్గొనమని చెప్పేది, ఆహ్వానించేది. అప్పుడు నేను వెళ్ళినప్పుడు మేము అక్కడున్నటువంటి వసతుల విషయంలో ప్రత్యేకించి కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో చెంచుపెంటలను సైతం గ్రామ పంచాయతీలను చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. అదే మాదిరిగా అక్కడున్నటువంటి ఆరాధ్య దైవంగా భావించేటువంటి బౌరాపూర్ చెంచు మహాలక్ష్మి దేవాలయం నిర్లక్ష్యానికి గురైతే ఎట్లయితే మేడారం సమ్మక్క సారక్క సంబరాలు జరుగుతాయో ఆ మాదిరిగా చెంచుల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా ప్రభుత్వమే నిధులు కేటాయించి 10 లక్షలు 15 లక్షలు కేటాయించి సంవత్సరానికి స్వామివారి కళ్యాణం, ఆ దేవత కళ్యాణాన్ని మేము నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరిని ప్రభుత్వ ఖర్చులతో ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసి, వసతులు ఏర్పాటు చేసి, మంచి భోజన వసతులు కల్పించి వారికి మేము ఉన్నామని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా చెంచు పెంటలకు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే చెంచు పెంటలకు మేము ఆటోలను ఏర్పాటు చేసి రవాణా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మొత్తంగా ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే అది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఆదివాసీలకు సంబంధించి, చెంచులకు సంబంధించి. దానికి తోడుగా ఏమైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఆర్డిటి అనే ఒక స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలి. ఈరోజు ఆర్డిటి సంస్థ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చెంచులకు గృహ నిర్మాణం చేపట్టింది. అదేవిధంగా అక్కడున్నటువంటి నిరుద్యోగ యువతకు మేము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను గైడ్లుగా నియామకాలు చేసి టూరిజంను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు వాస్తవంగా ఐటీడీఏకు కేంద్రంగా మన్ననూరు ఉంది. మన్ననూరులో నిన్న జరిగినటువంటి ఈ వికాసం ఏదో అక్కడ నిర్వహించాలి సభ, కానీ ఎవరి ప్రభావమో ఎవరిని ఉద్దేశించి ఆ సభ జరిగిందో ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. చెంచులంతా ఉండేదేమో చెంచుపెంటల్లో, వటవర్లపల్లి, మల్లెల తీర్థం, అదేవిధంగా అప్పాపూర్, బోరాపూర్, ఈ పెంటలకన్నిటికీ సౌకర్యంగా మన్ననూరు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చెంచు సోదరిమణులకు అక్కడికి రావడం అలవాటు. ఇప్పటికీ కూడా ఎంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అడవే సర్వస్వమని బ్రతికేటువంటి ఉద్దేశం మా ఆదివాసీలకు, మా చెంచులకు ఉంటుంది. కానీ వాళ్ళను బలవంతంగా బయటికి పంపించాలంటే వారిని మైదాన ప్రాంతం అలవాటు చేయాలనుకున్నారా, లేకుంటే వారికి పెట్టుబడిదారులను పెత్తందారుల కింద పనిచేసేటువంటి ఆనవాయితీ కల్పించాలనుకున్నారా తెలియదు. కానీ ఎక్కడో నిర్దేశించబడ్డటువంటి సమావేశ ప్రాంగణాన్ని కూడా మార్చి ఈరోజు చెంచులను సమావేశానికి రాకుండా పోలీస్ స్టేషన్లో బంధించి, నిన్న చెంచు నరసింహస్వామి చెంచు దేవతకు సంబంధించినటువంటి దేవాలయ ప్రారంభోత్సవం నిన్న కార్యక్రమం పెట్టుకుంటే ఆ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో బంధించి ఏ రకంగా వారిని ఆందోళనకు గురి చేసినరో ఒక్కొక్కరిని మీరు చెంచులతో మాట్లాడినట్టయితే తెలుస్తుంది. సమావేశము ఆదివాసీలకు ఉద్దేశించి నిర్వహించారు. కానీ ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి విధానము మరో డిక్లరేషన్కు మేము నాంది పలికినాం అన్నట్టుగా అక్కడ వచ్చి కేవలం 26 మందికి మేమే భూములు ఇచ్చినాం. ఎట్లయితే మేము 60,000 ఉద్యోగాలు కల్పించినామని జబ్బలు జరుచుకుంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారో ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న చేసిందంతా మేము పంపిణీ చేసినటువంటి భూములకు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ 26 మందికి కూడా పట్టాలు ఇవ్వలేకపోయినాం. కానీ సిద్ధంగా ఉన్నది, ప్రొసీడింగ్స్ అంతా కూడా అప్పుడే సిద్ధమై ఉన్నాయి. కానీ పంపిణీ చేసే విషయంలో మేము నిజంగా వెనకబడ్డ మాట వాస్తవం. కానీ ఆ భూముల కోసం వాస్తవంగా వెనకబడ్డానికి కూడా ఇంకో కారణం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు నిన్నటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాకు 4 ఎకరాలు కావాలి, 3 ఎకరాలు కావాలని, భూమి ఉన్న చోట మాకు కల్పించనని వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినటువంటి కారణంగా 1 ఎకరా 1/2 ఎకరాతోన వాళ్ళని సంతృప్తి పరచలేమని మేధోమదనం జరిపి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కానీ మీరు ఇచ్చిందంతా ఒక్కొక్కరికి మేము సిద్ధం చేసినటువంటి ప్రొసీడింగ్స్లో ఒక్కొక్కరికి మీరు 1 ఎకరా 1.5 ఎకరా మాత్రమే ఇవ్వడము, మొత్తంగా
ఆ పేరు కూడా పలకనికి వస్తలేదు, పేరు మార్చుకుందామని చెప్పేసి. ముఖ్యమంత్రి గారంటే ఏదో రాజు అనుకుంటున్నట్టున్నారు. ముందే సిద్ధమైనటువంటి నిర్ణయించబడ్డటువంటి పేరు ఇందిరా సౌరగిరి జల వికాసం అంటే మార్చండి అని వేదిక పైననే ఆదేశాలు మంత్రులకు ఇస్తున్నారు. ఈ మంత్రుల ఆత్మాభిమానం ఏమవుతుందో నాకైతే తెలియదు. మంత్రులు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది పాటించకపోతే సహాయ నిరాకరణ జరుగుతుందనే భయంతోన వింటున్నారు. కానీ ఇప్పటికి కూడా బ్లాస్ట్ అవుతున్నారు. ఎక్కడికక్కడ మనం సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గమనిస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి వైఖరి, వ్యవహార శైలి వల్ల ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో అని అందరికీ కూడా తెలుసు. ఆ కుర్చీ ఎప్పటి వరకు ఉంటుందో ఆ జేజమ్మకే తెలుసు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము 12,600 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినామని ఆయన ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో, ప్రణాళిక ఏదైతే ఉందో, వారు మళ్ళీ ముఖ్యమంత్రి నేనే అవుతా అన్నట్టుగా, లేకుంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నా ఆదేశాలు పాటించాలన్నట్టుగా మొత్తంగా ఆయన ఒక ప్రకటన చేసి దీన్ని 12,600 కోట్లలో ఈ సంవత్సరం ఖర్చు చేసేది కేవలం 600 కోట్లు మాత్రమేనట. 2030 వరకు ఈ ఆయన ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పలకబడ్డటువంటి 12,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పడం జరిగింది. మేము పంచినటువంటి 6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి